ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్నా సరే సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ బాట వీడడం లేదు. తన పాలనలో ఎంతో కష్టపడి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడానికే చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ప్రభుత్వ రంగంలో వాటిని నడపడానికి వీలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన విధానాన్ని తీసుకువచ్చినా సరే దాన్ని చంద్రబాబు లెక్క చేయడం లేదు. ముఖ్యమంత్రిగా 4గోసారి పనిచేస్తున్న ఆయన తన కెరీర్లో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు, ఒక్క మెడికల్ సీటు తీసుకురాలేదు. అలాంటి చంద్రబాబు జగన్ కష్టాన్ని అమ్ముకునే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈరోజు దాదాపుగా 1 కోటి మంది సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే, ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అనవసరం, మన అక్రమ సంపాదనకు వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వాళ్ళ మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం, మాట్లాడేటువంటి మాటలు కానీ, వ్యవహరించేటువంటి తీరు కానీ, ఆయన వాడేటువంటి భాష కానీ, ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రెచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కసుతో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజారోగ్యాన్ని కాపాడాలని, జగన్ పాలనలో ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను చంద్రబాబు కొనసాగించాలని మేధావులు డిమాండ్ చేశారు. అయినా చంద్రబాబు వినడం లేదు. ఈ నేపథ్యంలో బాబు ప్రైవేటీకరణ పాలసీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ 1 కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టి విజయవంతం చేసింది. 1 కోటి సంతకాల కంటే ఎక్కువగా సంతకాలు చేసి అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాన్ని ఘనంగా చాటారు. ప్రజాస్వామ్య ప్రత్యేకతను చాటారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకోవడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం పిలిచిన టెండర్లలో ఒక్క ఆదోని మెడికల్ కాలేజీకి తప్ప మిగిలిన విషయంలో టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆదోనికి వచ్చిన టెండర్ని ప్రభుత్వం వెంటనే ఖరారు చేసింది. మిగిలిన వాటికి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఇలా టెండర్ల సమయం పెంచడం ఇది 2వ సారి. అంతేకాదు, టెండర్ల ప్రక్రియకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఆదోని టెండర్ని ఖరారు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న ఏదైతే టెండర్లకు పిలిచారో 10 మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంటూ 4 కాలేజీలకు మొదటి దఫాలో టెండర్లు పిలిస్తే ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే హైదరాబాద్కు సంబంధించినటువంటి కిమ్స్ వాళ్ళు టెండర్ దాఖలు చేయడం జరిగింది. అంటే ఒక సింగిల్ బిడ్. నార్మల్గా సింగిల్ బిడ్ వస్తే అది చెల్లదు, కానీ సింగిల్ బిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చేస్తామనేటటువంటి మొండి ధోరణితో వెళ్ళటం ఒక పాయింట్. మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఇంకా మిగిలిన 3 మెడికల్ కాలేజీలకి బిడ్స్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా మేము ప్రోత్సాహకాలు ఇస్తాం, ఇంకా రాయితీలు ఇస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది నిజంగా కూడా ఎంత దారుణమైనటువంటి విషయం ఇదంటే, ప్రజలతో పని లేదు, మేము ప్రభుత్వాన్ని అన్ని ప్రైవేటుకి అప్పచెప్పేస్తాం, మీరేమన్నా చేయగలరా అని చెప్పి ప్రజలను ఎదురుగా ప్రశ్నిస్తున్నటువంటిది కనపడతా ఉంది. మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆఫర్స్ మీద ఆఫర్స్ ప్రకటిస్తున్నారు సీఎం చంద్రబాబు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఆర్థిక మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ప్రైవేటు సంస్థలు ఏ విధంగా అవసరం ఉంటే ఆ విధంగా వాడుకోవచ్చంటూ ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే బిడ్డర్లతో సంప్రదింపులు జరపాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే పోరాట బాట పడతామని వివిధ వర్గాల నుండి హెచ్చరికలు వస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం ప్రైవేటు బాట వదిలేది లేదు అని చెప్పడం అప్రజాస్వామికమని, ఇంతకంటే అరాచకం మరొకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.